విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప చేతుల మీదుగా భూమి పూజ జరిగిన 6వ పోలీస్ స్టేషన్కు ఈరోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాధితులు సహకార కేంద్రం ప్రారంభించామని అన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులు సహాయం కోసం 7995095793 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీల్లో మార్పు రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. కాకినాడ పోర్టు వ్యవహారం హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్నీ తేలుస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు అన్నీ కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈరోజు సిఐడి వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అన్నీ ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు. ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరపున ఎవడో ఒకటి బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. అంతే. విదేశాలకి కొన్ని లక్షల కోట్లు ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీ సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా మొత్తం అంతా విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు ఇప్పుడు దాని గురించనే అలా జరగకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ గారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి బ్రేక్ పడింది, కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకొక విషయం, డిపార్ట్మెంట్ వారు ఉండిపోయారు. కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు జరుగుతున్నవేంటి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇన్ని రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలన పడి ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు ట్వీట్లు పెడుతున్నాడు? అది ఒక్కటి చాలా డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడు, ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ 5 years మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా? వయసు అయిపోయింది, ఆరోగ్యం, ఎన్ని కబుర్లు ఆడారండి. ఈరోజు ఆయనకి మళ్ళీ 2.5 గంటల నుంచొని మాట్లాడమనండి. ఆయన్ని ఎవడది మాట్లాడుతున్నాడా? అంటే ఈరోజు మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థమైందా? కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తున్నారు, మీరే చెప్పండి. ఈరోజు ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్లోని ఈరోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా మీరే కాదు, డిపార్ట్మెంట్లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మేమేం దాన్ని దాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈరోజు విషయం ఏంటంటే ఎందుకు పుస్తకాలు తడుముకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవడో తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా. వచ్చింది దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసే సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడతో. మంచిదే కదా. Sir, you served very well in Haryana. I have seen very well. Even union minister, you are going to do extremely well.
which are all crucial departments for 2047 Vikasit Bharat. గౌరవనీయులు భూపతి రాజు శ్రీనివాసవరం గారు, Honorable Minister of State for Steel and Heavy Industries, Government of India, బోడే ప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, కొలుసు పారసారథి గారు, కొల్లూరు రవీంద్ర గారు, నారాయణ గారు, అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు గారు, విప్ గారు, అనురాధ చీఫ్ విప్ గారు, కొనకళ్ళ నారాయణ గారు, ఆర్టీసీ చైర్మన్, కాగితం కృష్ణప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు, వర్ల కుమార్ రాజా గారు, ఎమ్మెల్యే, వెనుగండ్ల రాము గారు, గౌరవ శాసనసభ్యులు, వీరే కాకుండా విజయానంద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అజయ్ జైన్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అండ్ విశాల్ కపూర్ గారు, సిఇఓ, ఈఈఎస్ఎల్. ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది, ఒక నమ్మకం కూడా వచ్చింది. ఒక పిలిపిస్తే అందులో కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చాలా తక్కువ సమయంలో 1,00,000 ఉద్యోగీర్ని ప్రమోట్ చేయాలనుకుంటే వారంలో 12,000 మంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మీరు. దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది, ఏదైతే నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానో మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి రిజిస్టర్ అయిన అందరినీ, ఉద్యోగీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు పాపం పిల్లల్ని ఆడించాలంటే కష్టమైతే ఇంకొక పక్క వంట చేయడం చాలా కష్టంగా ఉండేది. ఆ గ్యాస్ ఇచ్చినప్పుడైతే చాలా టైం తీసుకునేది, కొంతవరకు హీట్ అవన్నీ కనపడేటివి. ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇచ్చినటువంటి ఈ స్టవ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత చాలా సులభంగా తక్కువ సమయంలో వంట చేసే పరిస్థితి వస్తా ఉంది. అలాంటి అంగన్వాడీ టీచర్స్ కి అందరికీ ఈ సమావేశంలో వచ్చిన మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. ఇంకో పక్కన స్టూడెంట్స్ కూడా వచ్చారు, వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమానికి కూడా వెల్కమ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ మీదనే ఆధారపడుతుంది ఏ అభివృద్ధి అయినా. నేను ఏ కార్యక్రమం చూసినా ఉదయం అయితే ఒక మెగా ఈవెంట్ కరెక్ట్ చేశాం. ఒక పక్క విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ, ఇంకో పక్క టీచర్లు, ఇంకో పక్క పేరెంట్స్ ని, ఇంకో పక్క గవర్నమెంట్ అందరం కలిసి ఒక మెగా ఈవెంట్ చేశాం. 43,000 స్కూల్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక బాధ్యత వస్తుంది, ఒక కమిట్మెంట్ వస్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతున్నా చెప్పేదని కూడా అవకాశం వస్తుంది. ఒక పక్క అక్కడ పిల్లల్ని భావి తరాల భవిష్యత్తు కోసం అక్కడ పనిచేస్తూ ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్ లో ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం అనేది ఏమిటంటే పోలీసు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలకు వివరించాలని, అలాగే పోలీసు ఉన్నతాధికారులకు కూడా వివరించాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ వేదిక మీద 4 న్యాయవాదులు, మా లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మిగతా వారు పోలీస్ స్టేషన్లో తమ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వారు అందరం కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నేను స్వయంగా
సోషల్ మీడియాకు సంబంధించి నేను స్వయంగా వెళ్ళి, ఏ పోలీస్ స్టేషన్ అది? పట్టాపురం పోలీస్ స్టేషన్. అంటే నా ఇల్లు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి నేను 4 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి. ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయటం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్యా అంట, జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను 19వ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద స్వయంగా నా మీదే కొన్ని పోస్టులు పెట్టినటువంటి సందర్భం. ఇదిగో ఎవరో కృష్ణసాగర్ అంట, మా అమ్మాయి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టు అది. రెండోది, ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి వారు అయ్యన పాత్రుడు గారు, వారు నా కుటుంబ సభ్యుల మీద, నా మీద చాలా హీనంగా, బాధాకరంగా మా అమ్మాయి ఫోటో కూడా కనపడుకోకుండా కోట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, ఇది కూడా మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టారనేటువంటి ఉద్దేశంతో. దాంతోపాటు ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి, ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ల్లో బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అనే అతను, ఆయన కూడా నా మీద 6 నెలల నుంచి కాకినాడలో ఏదో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద స్టోరీలు అల్లేసి, చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి, దాని వెనకాల ద్వారంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా రకాలుగా మనం పబ్లిసిటీ చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి, 2019 ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టికోరింగ్, అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు, దీనివల్ల బోట్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు, అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ప్రతి వాళ్ళు 4-5 ఏళ్లతో భోజనం చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక్క ఉదాహరణ చెప్తాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎంఎస్ అనే సంస్థ, ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు, అంటే మత్స్యకార కమిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు, సుమారు దగ్గర 1,500 మంది 1,600 సభ్యులు.
పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగకి వచ్చేస్తుంది, ఇంకొక 15 నెలల రోజులు జనవరి మన పండుగ వస్తుంది. ఇదే పండగకి పోయిన సంవత్సరం సుమారు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి. చరిత్ర అది. అంటే వాళ్ళకి అంత పని దొరికింది, అంత వర్క్ వచ్చింది, అంత డబ్బు వచ్చింది వాళ్ళకి. పండక్కి 4 కోట్ల రూపాయలు పంచి వాళ్ళు 5 లక్షలు 30 లక్షలు పంచుకుంటారు. అటువంటిది 4 కోట్ల రూపాయలు బోనస్గా పంచుకున్నారు పోయిన సంవత్సరం, పోయిన పండక్కి వాళ్ళు. అంత బాగా ఎక్కడ ఎవరు బయట ఎక్స్పోర్ట్ చేయకుండా కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం. అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు కాకినాడలో, నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పని చేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకినాడ వర్కర్లు చేసుకుంటారు, నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం. ఎస్, గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయించాం. ఈరోజు మన కాకినాడ పోర్టులో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోతున్నాం, కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోతున్నాం. అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం. ఢిల్లీ, సింగపూర్, బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండంగా వ్యాపారం వాళ్ళందరూ కాండాలు చేసుకునేవారు, లేదా గోపాలపురంలో చేసుకునేవారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం. బాధ్యులు 300 నుంచి 350 టన్ను ఉంటే ఈరోజు 800 నుంచి 1000 టన్ను చేసాం. బాధ్యుల కెపాసిటీలు పెంచి 11 షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోర్ట్ రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుందంటే వెళ్ళిపోవాలి, కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయావు చాలామంది. అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపోర్ట్ తెప్పించాను. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే, ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించాడు, వీడియో చూపించి ఎస్ మేము రారేసులోనే ఉన్నాం, ఎస్ మేము రారేసులో నుంచి బయటకు వచ్చాం, పైకి వచ్చాం. ఈరోజు ద్వారంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషన్ అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్పై అందరికీ జాలి ఉండేదని, ఆరిలోవ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్లో భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రాన్ని ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2018లో పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డివిఎస్ ల్యాబొరేటరీస్కి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అణగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకొని దానికి సెపరేట్ వింగ్ని ఇచ్చారు. ఈరోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ని ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ని కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి, మీడియా సహకారం కూడా ఇవ్వండి.
మేడం సిపి గారి విషయంలో అయితే మట్టుకి నిజంగా వైజాగ్ నగరంలో అరికట్టిందంటే డ్రగ్స్ విషయంలో ఎంటైర్ పేజ్ గోస్ టు అవర్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా విషయంలో కూడా మిగతా అన్ని సిపిలు కూడా అందరు సిపిలు కూడా అలా ఉంటే మనం షూర్ ఏముంది అంటే మేము అంటాం కదా, మా పని మేము చేసుకుంటున్నాం, అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు పరదాలు కట్టడానికి ఎవడు ఉండడు, ఆ సమయం గుర్తుంచుకోమనండి. మేడం లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి 10 lakhs అబౌవ్ ప్యాకేజ్ వచ్చేది. వైసీపీ గవర్నమెంట్ లో 1 lakh కి తగ్గించేశారు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేదమ్మా, ఇందాకే దాని గురించి కూడా గౌరవ డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకు ఉంది. ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకొని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఏదైతే